వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, చీకటులను అణచెదవయ్యా, మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా, ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా, శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, పద్మనాభ ఋషికేశ, పద్మనాభ ఋషికేశ పన్నగ శయన, పరశురామ బలరామ రఘుకుల రామ, పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష, వామన వాసుదేవ వాంఛిత వరద, వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా, నిలిచేవయ్యా, నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా, అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా, ఇచ్చేవయ్యా, మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా, మురహర నగధర కోటి కోటి దండాలయ్యా. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి సుపరిపాలన సాగుతుందని పెంచిన పెన్షన్లతో పేదలకు నిజమైన భరోసా కల్పిస్తున్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ధర్మరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకెళ్తుందన్నారు. వృద్ధాప్యానికి 4,000, వికలాంగులకు 6,000, పూర్తి వైకల్యానికి 15,000, తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమైన వారికి 10,000 పెన్షన్ అందిస్తున్నామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని బంగారయ్య కొట్టాలలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నేరుగా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పెన్షన్ అందించిందన్నారు. వాస్తవానికి ప్రతి నెల 1వ తేదీన పింఛన్ పంపిణీ జరుగుతుందని, అయితే రేపు ఆదివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు సెలవు కావడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని గ్రామాలకు పోయి పెన్షన్ ఇచ్చేదానికి ఆయన కూడా పోయినారు. కాబట్టి మన పొద్దుటూరులో కూడా ఈరోజు పెన్షన్ల కార్యక్రమం 9 నుంచి మొదలుపెట్టి మనము పంచడం జరుగుతుంది. ఈ పొద్దుటూరుకి 14,355 పెన్షన్లు పొద్దుటూరు పట్టణంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,23,04,400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంత భారీ సంఖ్యలో పెన్షన్లు ఇచ్చే రాష్ట్రము భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడ కూడా లేదు. ఇంత భారీ మొత్తంలో ఎన్నికల్లో ఏవైతే వాగ్దానం చేసినామో ఎన్నికల మరుసటి రోజు నుంచి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్ల కార్యక్రమాన్ని సంతకం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెల 1వ తారీఖు ముందు 30 కానీ 31 కానీ ఈరోజు 28 కాబట్టి 28 నెలాఖరు కాబట్టి పంపిణీ చేయడం జరుగుతుంది. భారతదేశంలో అత్యంత అధిక పెన్షన్లు ఇచ్చే రాష్ట్రము ఆంధ్రప్రదేశే. కాబట్టి భవిష్యత్తులో చెప్పిన మాట నిలబెట్టుకునే ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్క ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు కానీ అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరందరూ ఆదరించి అభిమానించి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిరంతరాయంగా జరిగే ఈ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేక దృష్టి రక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగర్వాల్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో 150 రక్షణ సన్ గ్లాసెస్ను ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు. తీవ్రమైన ఎండ, దుమ్ము మధ్య విధులు నిర్వహించే పోలీసులకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగకరమని ఎస్పీ అన్నారు. ట్రాఫిక్ పోలీసు అందరికీ ఈ మంచి క్వాలిటీ సన్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది, కూలింగ్ గ్లాసెస్, అదేవిధంగా హ్యాట్ అండ్ వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కూలింగ్ గ్లాసెస్ చాలా మంచి క్వాలిటీవి. సో అందరూ కూడా ప్రాపర్గా వాడండి. సో ట్రాఫిక్లో పనిచేయడం అనేది చాలా కష్టము. సో పోలీస్ డిపార్ట్మెంట్లో కష్టమైన ఉద్యోగము. సో అక్కడ రోడ్డు మీద నిలబడి ఎండ్లో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సమ్మర్స్ వస్తున్నాయి, సో ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అంతా పొల్యూషన్లో, డస్ట్లో, ఎండలో నిలబడి అక్కడ పని చేయాల్సి ఉంటుంది. సో అందరూ కూడా మీరు బాగా చేస్తున్నారు. గుంటూరులో ట్రాఫిక్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్స్ ప్రాబ్లం ఉంది. సో చాలా చోట్ల రోడ్ కెపాసిటీ లేనందున జామ్స్ అవుతున్నాయి. అది అప్పటికప్పుడు మీరు ట్రాఫిక్ రెగ్యులేట్ చేసి చాలా కష్టపడి పని చేస్తున్నారు. సో ఇంకా రాబోయే రోజుల్లో ప్రతిరోజు ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. అండ్ ఇప్పుడు సమ్మర్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా మీ డ్యూటీ ఇంకా కష్టం అవుతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది డాక్టర్ అగర్వాల్ సైడ్ నుంచి ఇది అందరికీ ఇవ్వడం జరిగింది. సో వీ థ్యాంక్ డాక్టర్ అగర్వాల్స్ ఫ్రమ్ అవర్ సైడ్. సో వాళ్ళు మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్య భద్రత కూడా ఉంది. సో మనకి ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో ఈ మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు డిఎస్పీ ట్రాఫిక్, ఇన్స్పెక్టర్ ఈస్ట్ ట్రాఫిక్, వెస్ట్ ట్రాఫిక్ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో అందరికీ చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. ఆధునిక సాంకేతిక యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో దేశంలో చాలామంది బాధితులు కోట్లాది రూపాయలు కోల్పోయేలా చేస్తుంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధులను మోసం చేయడానికి ప్రయత్నించిన సైబర్ నేరగాళ్లకు పోలీసులు చెక్ పెట్టారు.
వీడియో కాల్లో వృద్ధులను బెదిరింపులు గురి చేస్తూ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ హంగామా చేశారు. వెంటనే తేరుకున్న బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్లో బెదిరింపులకు గురి చేస్తున్న సమయంలో సిఐ వీడియో కాల్లోకి రావడం, సైబర్ నేరగాళ్లు కంగుతిని వెంటనే వీడియో కాల్ కట్ చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి బడ్జెట్లో 600 కోట్లు కేటాయించామన్న మంత్రి నిమ్మల, 500 కోట్లు పనులకు, 100 కోట్లు భూసేకరణకు కేటాయించినట్లు వెల్లడి. స్వచ్ఛ ఆంధ్ర సాధించాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేయాలన్న మంత్రి నారాయణ. తిరుపతిలో 408.4 కిలోమీటర్ల పరిధిలో యూజీడీ అవసరం ఉందని వ్యాఖ్య. పూజా విధానాలు తెలియని వారు హిందూ ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరం. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్పై మండిపడ్డ వైసీపీ నేత జ్వాలాపురం శ్రీకాంత్. గోవిందనామస్మరణతో మారుమ్రోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.